విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. వృషభ రాశి అనగానే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. ఒకవేళ మీ పేరు గనక ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి ఫిబ్రవరి నెలలో కెరీర్ పురోగతి, అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరత్వము, ఇలాంటి గుర్తింపు ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. మరి ప్రేమలో మీరు ఎక్కువగా ప్రేమ బలపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య కానీ మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు, కొత్త బాధ్యతల్ని పొందుతారు. వ్యాపారవేత్తలకు కొత్త భాగస్వామ్యాలు, ప్రాజెక్టులు విజయవంతం అవడం జరుగుతాయి. మరి ప్రేమ, కుటుంబం, సాన్నిహిత్యం ఇవన్నీ కూడా పెరుగుతాయి. పిల్లల విద్య, అలాగే వాళ్ళు సాధించినటువంటి పురోగతి వలన చక్కటి ప్రతిభను వాళ్ళు కనబరుస్తారు. సృజనాత్మక రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కెరీర్ మరియు వృత్తి ఫలితాలను గమనించినట్టయితే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కొత్త బాధ్యతలు స్వీకరించి తమ ప్రతిభను చూపించేటువంటి అవకాశాలు పొందుతారు. వాళ్ళకి మంచి గుర్తింపు, ప్రమోషను, అలాగే ఆర్థిక లాభాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మార్కెటింగ్ కానీ, ఫైనాన్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఫ్యాషన్ కానీ, సౌందర్యం కానీ, గృహ వస్తువుల రంగాల్లో కానీ అన్ని రకాలుగా కూడా వీళ్ళు చక్కటి అవకాశాలు అందుకుంటారు. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాల్ని పొందుతారు, పెట్టుబడులు పెరుగుతాయి, ప్రాజెక్టులు విజయవంతంగా ముందుకు నడుస్తాయి. మరి వృషభ రాశి వ్యక్తులు ధన సంపాదన, పెట్టుబడి, ఉద్యోగ పురోగతి, ప్రాజెక్ట్ విజయాలు, అలాగే సంబంధాల బాంధవ్యాలను పెంచుకోవడం, ఆత్మవిశ్వాసం పెరగడం జరుగుతుంది. మరి ధనపరంగా చూసినట్టయితే ఆర్థిక ఫలితాలు చాలా అత్యంత శుభకరంగా ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి. మనకి ఫిబ్రవరి మాసంలో మరి నిరంతర ఆదాయం, పురాతన పెట్టుబడుల నుండి లాభం కలుగుతుంది, కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి. ఇంటి నిర్మాణం, ఆస్తి కొనుగోలు, వాహన కొనుగోలు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. మరి వృషభ రాశి వ్యక్తులు సంపదని సాధించడంలో కొంచెం సహనశీలత ఉండాలి, వ్యూహాత్మకమైనటువంటి దృక్పథం ఉండాలి, పట్టుదలతో ముందడుగు వేస్తూ ఉంటారు వీళ్ళు. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఉన్న వాళ్ళకి, అలాగే ప్రాజెక్టులు, పెట్టుబడులు, బోనస్లు ఇలాంటివన్నీ రావడానికి అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఫైనాన్స్, రియల్ ఎస్టేట్స్, ఆర్ట్, ఫ్యాషన్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చక్కటి లాభాలు ఉంటాయి. అలాగే కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇటు సినీ కళాకారులు కానీ, మ్యూజిషియన్స్ కానీ, ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్స్ కానీ వీళ్ళకి చక్కటి అవకాశాలు లభిస్తాయి. మంచి గుర్తింపు, అలాగే సంఘంలో మర్యాద అనేది వాళ్ళకి దొరుకుతుంది. మధ్యంతర కాలంలో ఏంటంటే స్థిరమైనటువంటి లాభాలు వచ్చేటువంటి పెట్టుబడులు పెడతారు. ఆర్థిక వ్యవహారాల్లో అవివేకంతో కానీ, పెద్ద రిస్క్ ఉండే వాటిలో కానీ, లోపభూయిష్టంగా ఉన్న వాటిని కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీరు అలాంటి వాటిలో పెట్టకుండా తప్పుడు వాటిల్లో చక్కటి సలహా తీసుకొని ముందుకెళ్ళినట్టయితే మాత్రం లాంగ్ టర్మ్లో మీకు చక్కటి లాభాలు అందుతాయి. సమర్థవంతమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. మరి వృషభ రాశి వ్యక్తులు ఫిబ్రవరి మాసంలో వివాహ సంబంధాల విషయంలో ఒక సానుకూలమైనటువంటి దశ అని చెప్పొచ్చు. వివాహితులకు తమ జీవిత భాగస్వామితో బలమైనటువంటి అనుబంధము పెరుగుతుంది. అలాగే అవివాహితులకు చక్కటి వివాహ సంబంధాలు కుదరడం, ఇంట్లో శుభకార్యాలు చేయడం జరుగుతుంది. కుటుంబంలో సహకారం, పరస్పర గౌరవం, అలాగే ప్రేమ పెరుగుదల అనేది మీకు కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో చిన్నపాటి తాత్కాలిక వాదనలు ఉంటాయి, అభిప్రాయ భిన్నతలు ఉండొచ్చు. అయినప్పటికీ సమన్వయంగా, సహనంతో మీరు వాటిని పరిష్కరించుకోగలుగుతారు. మొత్తంగా వృషభ రాశి వ్యక్తులు గృహం పరంగా కానీ, ఆస్తిపరంగా కానీ, వాహనాల పరిస్థితి కానీ మొత్తం స్థిరమైనటువంటి సానుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. శుక్రుడు వారి అధిపతిగా ఉండడం వలన ఆర్థిక స్థిరత్వము, సౌకర్యవంతమైనటువంటి జీవితం ఉంటుంది. ఆస్తుల పెరుగుదల కోసం వృషభ రాశి వ్యక్తులు సొంత గృహం కానీ, స్థిరాస్తులు కానీ, భూమిని కానీ, వాహనాలని కానీ వీటిపైన పెట్టుబడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మరి వృషభ రాశి వాళ్లకు కళల్లో సహజమైనటువంటి ఆసక్తి ఉంటుంది. శుక్రుడు మరియు గురువు బలంగా ఉండడం వలన సృజనాత్మక రంగాల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు అందుకుంటారు. టెలివిజన్ కానీ, ప్రసార రంగాలు కానీ, డిజిటల్ కంటెంట్ కానీ, మీడియా వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులు తమ చదువుల్లో ప్రత్యేకంగా ఫలితాలు సాధించగలుగుతారు. పరీక్షల్లో అంచనాలని దాటి మీరు గెలుస్తారు. అలాగే మంచి ర్యాంకులు, మంచి గుర్తింపు, ప్రోత్సాహకాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో వృషభ రాశి వ్యక్తులు ఫిబ్రవరి మాసంలో తమ ప్రతిభను, నిర్ణయాలను, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటారు.
చక్కటి అవకాశాలు అందుకుంటారు. పార్టీ కార్యకలాపాల్లో, కమిటీల్లో, సమితుల్లో, స్థానిక ప్రభుత్వ సంబంధిత కార్యక్రమాల్లో చాలా క్రియాశీలకంగా పాల్గొంటారు. వ్యాపారంలో మీకు చక్కటి లాభాలు వస్తాయి. వ్యూహాత్మక పరిశీలనతో నిపుణుల సలహాతో ముందుకెళ్ళండి. మరి వృషభ రాశి వ్యక్తులు వైద్య రంగ పరిస్థితి కొంచెం స్థిరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్య వృద్ధి పొందుతుంది. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు కొలిక్కి రావడం, చక్కటి వైద్య సదుపాయం లభించడం, సరైనటువంటి వైద్యం, సరైనటువంటి మందులు పడడం వల్ల వాళ్ళకి కొంచెం మెరుగుదల అనేది కనిపిస్తుంది. ప్రొఫెషనల్ పరంగా చూస్తే మంచి గుర్తింపు ఉంటుంది. ప్రాజెక్ట్ విజయాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. శుక్రుడు కుటుంబ సంబంధాలని, పిల్లల అభివృద్ధిని, పెద్దల ఆరోగ్యాన్ని, కుటుంబ సౌభాగ్యాన్ని ప్రత్యేకమైనటువంటి ప్రభావం చూపిస్తున్నాడు. మరి వృషభ రాశి వ్యక్తులు కుటుంబంలో పిల్లల పట్ల, పెద్దల పట్ల మెలకువగా ఉండడం, అలాగే సహనంతో వ్యవహరించడం, ప్రేమతో వ్యవహరించడం చేస్తూ ఉంటారు. అది ఈ మాసంలో ఇంకా పెరుగుతుందని చెప్పొచ్చు. అందువలన ఫ్యామిలీతో చక్కటి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు బోనస్ పొందే అవకాశం ఉంటుంది. ఎక్కువ ప్రభుత్వ రంగాల్లో ఉన్న వృషభ రాశి వ్యక్తులకు కొత్త బాధ్యతలు, ప్రాజెక్టులు వస్తాయి. టెక్నికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి వృషభ రాశి వ్యక్తులు సాంకేతికంగా నూతనతని, అలాగే పరిశోధనని, డిజైన్ ఇన్నోవేషన్ కానీ, ప్రాజెక్ట్ అభివృద్ధిలో కానీ చక్కగా ముందడుగేస్తారని చెప్పొచ్చు. కొత్త టెక్నాలజీని, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఆటోమేషన్ సంబంధిత అవకాశాలు మీకు ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే పనుల ఒత్తిడి వలన ఆరోగ్యం పైన అశ్రద్ధ చేయకండి. చక్కటి ఆరోగ్యాన్ని తీసుకోండి. సరైనటువంటి నిద్ర, సరైనటువంటి రెస్ట్ అవసరం. మరి అలాగే వృషభ రాశి వాళ్ళు కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు అందుకుంటారు. మీరు ఆంజనేయ స్వామికి శనివారం రోజు ఆకుపూజ చేయించడం, సింధూర లేపనం, అలాగే ఓం హం హనుమతే నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం, రావి మొక్కకి నీళ్లు పోయడం, పెద్దల్ని గౌరవించడం, బంధుమిత్రులతో సఖ్యతని పెంపొందించుకోవడం, అలాగే దానం, ధర్మం, దేవాలయంలో కొంత సమయాన్ని గడపడం, ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా మీరు చేస్తూ పొందిన ప్రతి దానికి హృదయపూర్వకంగా మీరు ఎప్పుడైతే కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారో మీకు ఇంకా చక్కటి ఫలితాలు అందుకుంటారు. నమస్తే.